లోక్సభ సభ్యుల సంఖ్య పెంచగా లేదు, డెలిమిటేషన్ కమిషన్ లో మెంబర్లు 4 పెంచుకోలేరా? మరి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా, సో మరి దీన్ని కన్సిడర్ చేయకపోతే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. సో ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తుంది అంటారు? ఇక్కడున్న పార్టీస్, ఇక్కడున్న పార్టీలు ఏమన్నా తమిళనాడులో అపోజ్ చేస్తున్నారు, ఏడీఎంకే మాట్లాడతలేదు. డిఎంకే రూలింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా రూలింగ్ లో ఉన్నా లేకపోయినా వాళ్ళు మాట్లాడి ఉండేవాళ్ళు, బహుశా వాళ్ళు మాట్లాడుతున్నారు డిఎంకే. కేరళలో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ. మీకు కర్ణాటకలో కాంగ్రెస్ అపోజ్ చేస్తుంది, అక్కడ ఉంది బీజేపీనే కాబట్టి. జేడీ జనతాదళ్ వాళ్ళు కుమారస్వామి కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఇంకా మీకు మిగిలిన రాష్ట్రాల్లో ఇక ఆంధ్రప్రదేశ్ కీలకంగా ఉంది ఇప్పుడు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నా వాళ్ళు ఏమున్నా ఇప్పుడు దాకా నోరు మెదపలేదు. అంటే చంద్రబాబు వైఖరి ఇప్పటికీ దీని మీద ఏం క్లారిటీ లేదు. అంటే వాళ్ళు ఏంటంటే మేము మహిళా బిల్లుకి మద్దతు ఇస్తున్నాం, డిలిమిటేషన్ మద్దతు ఇస్తున్నాం, 50% వస్తున్నాయి కదా అంటున్నారు. ఇదిగో ఈ విధంగా నష్టం జరుగుతుంది అనే సందర్భంలో వాళ్ళు ఇంతవరకు ఏం మాట్లాడలేదు, బహుశా మాట్లాడే పరిస్థితి ఉండదు. అట్లాగే ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ ఉండి రాజ్యసభలో, లోక్సభలో 4 ఉండి రాజ్యసభలో 6 ఉన్న మన వైఎస్ఆర్సీపీ కూడా అసలు మౌనం. దీనికి ఆల్మోస్ట్ వాళ్ళు మద్దతు అడిగారు, అమిత్ షా పిలిచి వాళ్ళు మద్దతు ఇస్తున్నామని చెప్పారు, అయిపోయింది. సో ఇక ఇక్కడ ఏంటంటే ఇక వివిధ రాజకీయ కారణాలు, వ్యక్తి ఏ కారణాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక మాట్లాడే శక్తే లేదు. 25 పార్లమెంట్లు ఏకపక్షంగా మోడీ గారికి, బీజేపీకి పడిపోతాయి. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా ఆయన స్టాండ్ తీసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు స్టాండ్ అసలు అంటే న్యూట్రలే ఉంటుందా? అసలు మీరు చెప్పినట్టు ఆయన న్యూట్రల్ కూడా ఉండదమ్మా, వన్ సైడ్ గానే ఉంటుంది. వాళ్ళు ఇండియాలో పార్ట్నర్స్ కదా, వాళ్ళు మద్దతు ఇయటమే కాక వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళ బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉంది. ఏదైనా ఉంటే ఈ టైంకి చెప్పేవాళ్ళు. లేదు కాబట్టి నేను అనుకోవటం 99% వాళ్ళేమి దీన్ని డిఫర్ అవ్వరు. అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పే అవకాశం ఉందో లేదో కూడా చూసుకోవాలి. మన భవిష్యత్తులో 4-5 రోజుల్లో తెలిసింది. అది అంటే 50% పెరుగుతుంది కాబట్టి వాళ్ళు దాని గురించి డిస్కస్ చేయరు. సో కంప్లీట్ మద్దతు ఏమన్నా ఇప్పటి వరకు అయితే కనీసం ఇష్యూస్ ఏమన్నా రేజ్ చేస్తారా, కన్సర్న్ చూపిస్తారా అనేది రానున్న 3-4 రోజుల్లో వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ స్పీచ్లను బట్టి అర్థమైంది. ఇక్కడ సీఎం అయితే కంప్లీట్ గా ఖండిస్తున్నారు, అన్యాయం జరుగుతుంది. ఈయన ఖండిస్తున్నారు, అన్యాయం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో కూడా తెలియాలి కదా, దాన్ని బట్టే కదా ఈయన చెప్పిన దానికి అక్కడ ఏం చేస్తారనేది కూడా ముఖ్యం కదా. వీళ్ళ ఎంపీలు మరి ఏం చేయాలనేది కూడా. మన తెలంగాణ నుంచి 8 మంది ఉన్నారు కాంగ్రెస్ సభ్యులు, వీళ్ళు ఏం చేస్తారనేది కూడా చూడాలి కదా. ఓకే, సో మహిళా బిల్ అయితే సపోర్ట్ చేస్తున్నారు అందరూ. మహిళా బిల్లుకి ఎవరు అపోజ్ చేయట్లేదమ్మా. ఇది రాజీవ్ గాంధీ తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఆయనే తీసుకుంది, రాజీవ్ గాంధీ గారు. సో అక్కడి నుంచి రూపాంతరాలు చెంది 2013లో సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఆమోదించిన తర్వాత లోక్సభలో డిఫర్ అయ్యారు, అవలేదు. బీజేపీ వచ్చిన తర్వాత 14 to 19 మాట్లాడలేదు దీని మీద. 23 ఎన్నికల ముందు మళ్లీ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లుని యూపీఏ పాస్ చేసింది యాస్టీజ్ గా పెట్టేసి ఉంటే కనుక ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జరిగే జనగణన తీసుకుని డీలిమిటేషన్ చేసి మహిళలకు 33 ఇవ్వాలన్నారు. దానివల్ల 24లో అమలు అవ్వలేదు. 172 స్థానాల్లో ఒక టర్మ్ మహిళలకు పోయినాయి, రాష్ట్రాల అసెంబ్లీలో పోయినాయి అమ్మ. ఇప్పుడు మళ్లీ దానికే సవరణ తీసుకొస్తామని రేపు చెప్తున్నారు. నారీ శక్తి అభియాన్ ఏదో పేరుతో 23 పేరుతో ఇప్పుడు మళ్ళీ అమెండ్మెంట్లు తీసుకొస్తున్నారు. సో ఇప్పటికైనా వాళ్ళు ముందుకు వచ్చినందుకు మహిళలకి ప్రాతినిధ్యం దక్కబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేయాలి, మనం దాన్ని స్వాగతించాలి. సేమ్ టైం దానికి డీలిమిటేషన్ లింక్ పెట్టి దానికి సీట్స్ ఇంక్రీజ్ లింక్ పెట్టి చేయటం అనేది కొంత కరెక్ట్ కాదేమో. 2 డీలింక్ చేసి దాని బిల్లు దాన్ని తర్వాత దీన్ని అదో సెషన్ ఇదో సెషన్ పెట్టుకుంటే మహిళా బిల్ కి డీలిమిటేషన్ కి అంటే పెడితేనే కదా ఇప్పుడు రాజకీయం నడిచేది. ఇప్పుడు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, మేలో పెట్టుకోవచ్చు, నష్టమేం లేదు, దానివల్ల పోయేదేం లేదు. ఇప్పుడే పెట్టారంటే కొంత రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి కాబట్టి ఇంకో వాళ్ళు ఎవరు రాజకీయం వాళ్ళు. అసలు ఎప్పటికీ అమలయ్యే అవకాశం ఉంటుందంటారు? అంటే మామూలుగా అయితే ఈ డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు అమలు అయిపోతాయి. లాస్ట్ టైం మనకి 2005లో కేరళ కంప్లీట్ అయిపోతే 7లో వచ్చిన ఎన్నికలు తర్వాత కేరళ, కర్ణాటక చాలా రాష్ట్రాల్లో 2009 కంటే ముందు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీకి అమలైంది. కాకపోతే ఈసారి ఏమంటున్నారంటే ఈ 2029 నుంచే మేము అమలు చేస్తాం టుగెదర్ విత్ లోక్సభ అని చెప్తున్నారు. అందువల్ల 27-28లో జరిగే రాష్ట్రాలకి ఇది అమలు కాకపోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు అన్ని